ఫస్ట్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడాలి అంటే మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి, 10+2 చేయాలి. అండ్ లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మీరు పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓసీ విద్యార్థులు అయితే కనుక 50% కంటే మార్క్స్ తక్కువ రాకూడదండి, అంటే పర్సెంటేజ్. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే కనుక 40% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. వీళ్ళందరూ క్యాస్ట్తో ఎలాంటి సంబంధం లేకుండా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలి. ఓకే, క్యాస్ట్తో సంబంధం లేదు అంటే ఎగ్జామ్కి అయితే సంబంధం లేదు, మీ పర్సెంటేజ్కి అయితే సంబంధం ఉంటుంది. సో అది డిఫరెంట్ కేస్. మస్ట్ అండ్ షుడ్గా మనం నీట్ యూజీ ఎగ్జామ్ అనేది రాయాలి ఎంబీబీఎస్కి. అదే పీజీకి అయితే నీట్ పీజీ ఎగ్జామ్ రాస్తాం. సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కోసం అయితే నీట్ ఎస్ఎస్ ఎగ్జామ్ రాస్తాం. ఓకే, ఎంబీబీఎస్ కోర్స్ వచ్చేసి 5.5 సంవత్సరాల ప్రోగ్రామ్ కదా. 4.5 సంవత్సరాలు మనం కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. మనకున్న 150 సీట్లు, ఇప్పుడు రామగుండం మెడికల్ కాలేజ్లో ఉన్న 150 సీట్స్ని 85% సీట్స్ అనేవి స్టేట్ కోటాకి అలొకేట్ చేస్తారు, అంటే 128 సీట్లు. ఇక 15% అనేది ఆల్ ఇండియా కోటాకి రిజర్వ్ చేస్తారు, ఆ సీట్స్ వచ్చేసి 22. ఓకే, ఈ ఆల్ ఇండియా కోటాలో మీరు అప్లై చేసుకోవచ్చు, అంటే ఈ రాష్ట్రంలో ఉన్న కాలేజ్లో కాకపోయినా మనకి దేశంలో ఇతర కాలేజెస్ కూడా ఉంటాయి కదా, మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. ఓకే.